విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. చెప్పు సంధ్య, ఆ హత్య మావయ్య చేయలేదని, పీపీ గారు తెచ్చినవన్నీ దొంగ సాక్ష్యాలని, అందుచేత మావయ్యని వెంటనే విడుదల చేయాలని మన లాయర్ గారు గట్టిగా వాదించారా? సంధ్య, ఏమైందమ్మా? ఏమీ మాట్లాడడం లేదు. మళ్ళీ వాళ్ళేమన్నా కొత్త సాక్ష్యాలు తీసుకొచ్చారా? అవన్నీ జడ్జి గారు నమ్మారా? మావయ్యకి ఏమన్నైతే నేను తట్టుకోలేను. ఏమైందో చెప్పమ్మా. మావయ్యకేమీ కాదమ్మమ్మా. నిజంగానా సంధ్య? అవునమ్మమ్మా. మావయ్య హత్య చేయలేదని తేలిపోయిందా? ఆ అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే మన లాయర్ గారు కొత్త పాయింట్ పట్టుకొని బాగా వాదించారన్నమాట. చాలా బాగా వాదించారమ్మమ్మా. పీపీ గారైతే ఆయన ధాటికి తట్టుకోలేకపోయారు. మన లాయర్ గారు ఒక్కొక్క పాయింట్ లేవదీసి ఒక్కో ప్రశ్న అడుగుతుంటే సమాధానం చెప్పలేక తెల్లమొహం వేశారు. ఏం కాసి? అవును మేడం. సాక్షులైతే ఆ ప్రశ్నలు అడిగి ఈ ప్రశ్నలు అడిగి 30 తిప్పలు పెట్టారు. ఆయన అలా వాదిస్తుంటే జడ్జి గారు కూడా ఏం మాట్లాడలేక అలా చూస్తూ ఉండిపోయారమ్మమ్మా. నిజమా సంధ్య? నువ్విలా చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే మావయ్య తొందరలోనే బయటకు వచ్చేస్తాడన్నమాట. వచ్చేస్తాడమ్మమ్మా, తొందరలోనే వచ్చేస్తాడు. అమ్మమ్మా, మేం కోర్టుకెళ్ళిన దగ్గర నుంచి నువ్విలాగే కూర్చునున్నావు అనుకుంటాను. నాకు తెలుసు నువ్వేమీ తాగుండవు, తినుండవు. మాత్రలు కూడా వేసుకున్నావా లేదో అనుమానమే. దీపక్ బయటకు వచ్చేశాడని తెలిసింది కదా, ఇంకే మందులు అక్కర్లేదు సంధ్య. అన్ని రోగాలు తగ్గిపోతాయి. ఈ మాట తెలిసింది కదా, ఇంక చూడు 2 రోజుల్లో ఎలా మామూలు మనిషిని అయిపోతాను. అవ్వాలనే కదమ్మమ్మా మేమింతలా చెప్తుంది. ఈ టైంలో డాక్టర్ గారు వస్తే తిట్టిపోస్తారు. ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు గాని ముందు లోపలికెళ్ళి రెస్ట్ తీసుకో. సారీ సార్, పరిస్థితులు ఇలా మారుతాయి అనుకోలేదు. ఎవరో చేసిన తప్పుకు మీరు శిక్ష అనుభవిస్తుంటే బాధగా ఉంది. హత్య చేయకపోయినా నేను చేసిన తప్పులకి నాకు ఈ శిక్ష పడాల్సిందే. మంచేమిటో చెడేమిటో తెలుసుకోకుండా భార్గవి తప్ప మరో ప్రపంచం లేనట్టు పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తించాను. అమ్మ ఎంతగా చెప్పినా వినిపించుకోలేదు. ఆఫీసులో మీరంతా నన్నెంతో అభిమానించారు, గౌరవించారు. ఆ గౌరవాన్ని, అభిమానాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను. జీతం తీసుకున్నందుకు ఏదో పని చేస్తున్నామని కాకుండా సొంత మనుషుల్లా కష్టపడి పనిచేసి కంపెనీ ఎదగడానికి ఎంతగానో సాయపడ్డారు. ఆ కృతజ్ఞత కూడా లేకుండా నా మాటలతో, చేతలతో మిమ్మల్ని బాగా బాధ పెట్టాను. నా మంచి కోరి మీరు నచ్చజెప్పాలని చూసినా వినిపించుకోకుండా మిమ్మల్ని కసిరి కొట్టాను. ఇలా అందరినీ బాధ పెట్టినందుకు ఫలితం అనుభవిస్తున్నాను. అవేవి మీరు మనసులో పెట్టుకోకండి సార్. కావాలనే భార్గవి మిమ్మల్ని తప్పుదారి పట్టించింది. దానికి మీరేం చేస్తారు? భార్గవికి ఉద్యోగం ఇచ్చారు, అవసరానికి మించి సహాయం చేశారు, స్నేహంతో కలిసి తిరిగారు తప్ప ఏ రకంగానూ ఆమెకు మీరు అన్యాయం చేయలేదు. అన్యాయం చేయలేదని మీరంటున్నారు, కానీ నేను చేసిందల్లా అన్యాయమేనని కోర్టు అంటుంది. భార్గవిని పిలిచి మరీ ఉద్యోగం ఇవ్వడం, సహాయం చేయడం, కలిసి తిరగడం, అవే ఇవాళ సాక్ష్యాలై నన్ను హంతకుడిగా నిరూపించాయి. రేపు ఉరికమ్మానికి ఎక్కించబోతున్నాయి. సాక్ష్యాల మాట ఎలా ఉన్నా అవన్నీ కారణాలని అందరికీ చెప్పి మీరు ఆ హత్య చేశారని పనిగట్టుకు ప్రచారం చేస్తుంది ఆ రోజీ. అవును సార్, భార్గవిని ఆ రోజే పంపించింది. ఇప్పుడు తనకేమీ తెలియనట్టు నటిస్తోంది. ఓ ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే సహించలేకపోతున్నానని, హంతకుడికి శిక్ష పడేలా చేసి న్యాయాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత అందరి మీద ఉందని ఓ కొత్త స్లోగన్ మొదలుపెట్టింది. ఆఖరికి మనల్ని దెబ్బతీయడానికి భార్గవి చావును కూడా వాడుకునే నీచానికి దిగజారిపోతుందనుకోలేదు. రోజీనని ప్రయోజనం లేదు. దొరికిన అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకుంటోంది. ఆ అవకాశాన్ని ఇవ్వడం
కేవలం నా తెలివి తక్కువతనం. చిన్నప్పటి నుంచి ప్రాణంగా పెంచిన అమ్మకి బతికుండగా ఏ సంతోషాన్ని ఇవ్వలేదు. చివరకు చనిపోతూ కూడా ఓ క్రిమినల్గా ముద్ర వేయించుకొని జీవితాంతం ఏడవడానికి సరిపడే కన్నీళ్లు మాత్రం మిగిల్చి వెళ్తున్నాను. ప్లీజ్ ఊరుకోండి సార్. కేసు ఇంకా ఫైనల్ హియరింగ్కి రాలేదు, జడ్జిమెంట్ కూడా రాలేదు. ఈలోగా మనకు అనుకూలంగా ఏ చిన్న సాక్ష్యం దొరికినా కేసు వేరే మలుపు తిరగచ్చు. మీరు నిర్దోషిగా బయటికి రావచ్చు. లేదు, అలా జరిగే అవకాశం ఏమాత్రం లేదు. మొదటి నుంచి నేను దురదృష్ట జాతకుండే. ఏదో అద్భుతం జరిగి నేను ఈ కేసులోంచి బయటపడతాననే నమ్మకం నాకేమాత్రం లేదు. అందుకే లేని ధైర్యం ఎప్పటి నుంచే తెచ్చుకుంటున్నారు. కాకపోతే బతకడానికి కాదు, చావడానికి. సార్ అవును, అందుకు ఇప్పటి నుంచే మానసికంగా సిద్ధపడుతున్నాను. సార్ ప్లీజ్ అలా మాట్లాడకండి. మీరు నిర్దోషిగా బయటికి రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. దేవుడు కూడా కర్మఫలం అనుభవించాల్సిందని చెప్పాడుగా, అదే అనుభవిస్తున్నానేమో. గుడ్ మార్నింగ్ సార్. హలో వినోద్, కూర్చో. ఏదైనా పని మీద వచ్చారా? ఈ కేసు తేలే వరకు వేరే పనే ఉంటుంది సార్. కేసు ఫైనల్ హియరింగ్కి వచ్చేసింది. జరిగిన 2 వాయిదాలను బట్టి చూస్తే మా నాన్నకు శిక్ష పడడం తప్పదేమో అనిపిస్తోంది. ఇంకే రకంగా మనం బయటపడే అవకాశం లేదా? అలా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈలోగా మనకు ఏదైనా బలమైన సాక్ష్యం దొరికితే మీ నాన్నగారు నిర్దోషిగా బయటపడతారు. మొదటి వాయిదా నుంచి ఇలాగ అనుకుంటున్నాం. ఇంతవరకు ఏమీ సంపాదించలేకపోయాం. ఇన్నాళ్ళుగా దొరకని సాక్ష్యం ఇంక ఇప్పుడేం దొరుకుతుందిలేండి. నాకైతే నాన్న బయటకు వస్తారన్న నమ్మకం రోజు రోజుకి తగ్గిపోతుంది. చివరికి ఆయనకి శిక్ష పడక తప్పదేమో అనిపిస్తోంది. అదే జరిగితే మనం హైకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చా? అప్పటి పరిస్థితిని బట్టి ఆలోచిద్దాం. ఇంక మనం ఈ కేసుకు సంబంధించి ఏమీ చేయలేమంటారా? ఒక చిన్న అవకాశం మాత్రం కనిపిస్తోంది. ఏమిటో చెప్పండి. మీ నాన్నగారు ఈ హత్య చేయలేదని మనకు తెలుసు. అంటే హత్య జరిగిన టైంకి ఆయన అక్కడ ఉండే అవకాశం లేదు. ఆ టైంకి ఆయన ఎక్కడున్నారో తెలిస్తే ఆ సాక్ష్యాన్ని ఆధారంగా చేసుకుని మనం ప్రొసీడ్ అవ్వచ్చు. హత్య జరిగిన టైంకి ఆయన అక్కడ లేరని, వేరే చోట ఉన్నారని మనం నిరూపించగలిగితే తప్పకుండా మనం ఈ కేసు నుండి బయటపడగలమనే నమ్మకం నాకుంది. కాబట్టి అలాంటి సాక్ష్యం ఏమైనా దొరుకుతుందేమో చూడాలి. మీ నాన్నగారిని అడిగితే కొంతవరకు ఆ వివరాలు మనకు తెలియవచ్చు. ఓకే సార్. వినోద్, నాన్న, ఈ హంతకుణ్ణి చూడ్డానికి అంత ఆత్రంగా ఎందుకొచ్చావు బాబు? నువ్వు ఈ హత్య చేస్తుండవన్న నమ్మకం నాకుంది నాన్న. పోన్లే వినోద్, తండ్రి మీద నీకు ఆ నమ్మకం ఉన్నందుకు సంతోషం. అయినా రోజు ఇలా నా కోసం చూడ్డానికి వచ్చి నీ పనులు పాడు చేసుకోకు. నీకన్నా నాకు పనులు ముఖ్యం కాదు నాన్న. అలా అనొద్దు. నా కోసమని ఎన్నాళ్ళు ఇలా జైలు చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతావు? నాకెలాగూ భవిష్యత్తు లేదు, బతికుంటానన్న నమ్మకం లేదు. ఒకవేళ బతికినా ఈ జైలు గోడల మధ్య జీవితాంతం ఇలా మగ్గిపోవాల్సిందే. నువ్వు ఇలా నిరాశపడవలసిన అవసరం లేదనన్నా. ఇప్పుడే లాయర్ గారిని కలిసి వచ్చాను. ఏమన్నారు? హత్య జరిగిన సమయంలో నువ్వు అక్కడ లేవని ఒక్క సాక్ష్యం దొరికినా ఇందులోంచి బయటపడే అవకాశం ఉందని చెప్పారు. అలాగా? అవును. ఆ రోజు భార్గవ్ని కలిశాక నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఒక్కసారి గుర్తు తెచ్చుకోనన్నా. డైరెక్ట్గా ఇంటికి వెళ్ళావా? ఆఫీస్కి వెళ్ళావా? మధ్యలో ఎక్కడైనా ఆగావా? లేదా వేరే ఎవరినైనా కలవడానికి వెళ్ళావా? హత్య నువ్వు చేయలేదు కాబట్టి అక్కడ ఉండే అవకాశం ఏమాత్రం లేదు. వేరే ఎక్కడో ఉండి ఉంటావు. ఎక్కడున్నావో తెలిస్తే చాలు, ఆ టైంకి నువ్వు అక్కడ ఉన్నావని సాక్ష్యం సంపాదించవచ్చు. ఒక్కసారి ఆ రోజు ఏం జరిగిందో జ్ఞాపకం తెచ్చుకుంటే నువ్వు ఎక్కడున్నది గుర్తుకొస్తుంది. నాన్న, నువ్వు ఈ కేసులోంచి బయటపడడానికి ఇదే ఆఖరి అవకాశం. ఆ రోజు ఎక్కడికి వెళ్ళావో చెప్పు, నేను వెళ్ళి ఎలాగోలా సాక్ష్యం సంపాదిస్తాను. ఆ రోజు చెప్పు నాన్న, ఎక్కడున్నా? ఎస్, ఆ రోజు భార్గవితో గొడవపడి కారులో బయలుదేరాను. ఇంటికొస్తుంటే
కావాలి సార్? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ 65, జింజర్ చికెన్. ఒక కూల్ డ్రింక్ తీసుకురా సార్. బాగా చల్లగా ఉండాలి. అలాగే సార్. Excuse me, sir. I am Janaki Ramaya, retired government employee. Please help me, sir. Just one peg enough. వెళ్ళవయ్యా వెళ్ళ, రోజు చెప్పిందే చెప్తుంటా వెళ్ళ. Please help me, sir. Just one peg, please. Just one peg enough. One peg. Excuse me, sir. I am Janaki Ramaya, retired government employee. Please help me, sir. Just one peg enough. If you don't mind, ఇక్కడ కూర్చుంటాను. మీకు కంపెనీ ఎవరు లేరనుకుంటాను. లేరు. Then let me tell my story greater than Shakespeare's tragedy. No. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మీరు వింటానంటేనే చెబుతాను. ప్లీజ్ హెల్ప్ మీ. జస్ట్ వన్ పెగ్ ఎనఫ్. నో ప్రాబ్లం. నా కథ విన్నాకే ఇవ్వండి. నా పేరు జానకి రామయ్య. రెవెన్యూ డిపార్ట్మెంట్లో హెడ్ క్లర్క్గా పనిచేశాను. నాకిద్దరు కొడుకులు. కష్టం అంటే ఏమిటో తెలియకుండా ఎంతో ప్రేమగా పెంచాను. మంచి చదువులు చదివించాను. మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. పెళ్ళిళ్ళు చేసుకున్నారు. నేను మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టడం లేదు కదా? అదేం లేదులేండి. కొన్నాళ్లకు నేను రిటైర్డ్ అయ్యాను. రిటైర్డ్ అయిన తర్వాత కానీ నా వాల్యూ ఏమిటో, నా కొడుకుల నిజస్వరూపాలు ఏమిటో తెలిసి రాలేదు. నన్ను, నా భార్యను కొడుకులిద్దరూ పంచుకున్నారు. నేను కొడుకు దగ్గర ఉంటే ఆవిడ ఇంకో కొడుకు దగ్గర ఉండాలి. ఉద్యోగంలో లాగే 6 నెలలకోసారి ట్రాన్స్ఫర్ ఉండేది. ఆవిడ ఇటు, నేను అటు మారుతుండేవాళ్ళం. నా భార్య ఆరోగ్యం పాడైంది. ఆపరేషన్ చేయించడానికి నా దగ్గర డబ్బు లేదు. కొడుకులు అనవసరం అన్నారు. చివరకు ఆపరేషన్ చేయించలేక అప్పులు చేసి అంత్యక్రియలు జరిపించేశాను. భార్య పోవడంతో ఏకాకినైపోయాను. పలకరించేవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు. చచ్చావా బతికావా అని అడిగేవాళ్ళు లేరు. ఆకలిస్తే అన్నం పెట్టేవాళ్ళు లేరు. వాళ్ళ ఇంట్లో కుక్కలకు పెట్టినట్టుగా నాకు ప్లేట్లో అన్నం పడేసేవాళ్ళు. ఆ బాధతో నా మనస్సు ముక్కలయ్యింది. పగిలిన ఆ ముక్కల్ని బ్రాందీతో, విస్కీతో అతికించాలని ప్రయత్నించాను. కన్న కొడుకుల ప్రేమ మత్తులో ఆనందంగా మునిగి తేలాల్సిన నేను చివరికి ఇలా తాగుడు మైకంలో ఆనందాన్ని వెతుక్కోవటం మొదలుపెట్టాను. అలా తాగుడికి బానిసైపోయాను. కొన్నాళ్ళు అప్పులు చేసి తాగాను. ఆ అప్పులు కూడా దొరక్క ఇప్పుడు ఇలా అడుక్కుని మరీ తాగుతున్నాను. జస్ట్ వన్ పెగ్ సార్, ప్లీజ్ హెల్ప్ మీ సార్. జస్ట్ వన్ పెగ్ ఈజ్ ఎనఫ్ సార్. సార్ టైం 11 అవుతుంది. క్లోజ్ చేసేస్తున్నాం. ఫుడ్ ఏమైనా ఆర్డర్ ఇవ్వమంటారా సార్? మీరేమన్నా తింటారా? ఇంతవరకు మీ బ్రెయిన్ తిన్నాను కదా సార్. కడుపు నిండిపోయింది. నాకు తిండి అవసరం లేదు సార్. జస్ట్ వన్ పెగ్ ఎనఫ్ ప్లీజ్. జస్ట్ వన్ పెగ్. థ్యాంక్ యూ సార్. కొడుకుల చేతుల్లో వేలకు వేలు పెట్టాను. కానీ వాళ్ళెప్పుడూ నా చేతిలో రూపాయి కూడా పెట్టలేరు. ఏమీ కాకపోయినా 100 రూపాయలు ఇచ్చావు. నీ మేలెప్పుడూ మర్చిపోరు. నీ పేరేమిటి బాబు? దీపక్. థ్యాంక్స్ బాబు. గాడ్ బ్లెస్ యూ.
ఐఎమ్ జానకి రామయ్య, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ప్లీజ్ హెల్ప్ మీ సార్. జస్ట్ 1 పెగ్ ఎనఫ్. ప్లీజ్ హెల్ప్ మీ సార్. 1 పెగ్. ప్లీజ్ హెల్ప్ మీ. 1 పెగ్ ప్లీజ్. 1 పెగ్. అది జరిగింది. నీకు బాగా గుర్తుంది కదా నాన్న? అందులో అనుమానం లేదు బాబు. అంటే హత్య జరిగిన సమయానికి నువ్వు హోటల్లో ఉన్నావు అన్నమాట. అవును. ఆ విషయం జానకిరామని అడిగితే చెప్తాడుగా? తప్పకుండా చెప్తాడు. అతను నిన్ను గుర్తుపడతాడా? ఆ రోజు అతను నా టేబుల్ దగ్గరే కూర్చున్నాడు. తన కథంతా చెప్పాడు. ఎందుకు అతన్ని చూస్తే చాలనిపించింది. అందుకే అతను చెప్పిందంతా ఓపిగ్గా విన్నాను. అప్పటికి రాత్రి 11 గంటలైంది. చాలా టైం అయిందని బిల్ పే చేసి అతని చేతిలో 100 రూపాయల నోటు పెట్టి వచ్చేశాను. అంచేత తప్పకుండా గుర్తుపడతాడు. హోటల్ దగ్గరికి వెళ్తే జానకిరావు తప్పకుండా దొరుకుతాడుగా? పగలు చెప్పలేం కానీ చీకటి పడితే మాత్రం తప్పకుండా దొరుకుతాడు. తాగడానికి డబ్బులు అడుక్కుంటూ అక్కడే తిరుగుతుంటాడు. ఈ వివరాలు చాలు నాన్న. ఎలాగైనా జానకిరామని పట్టుకుంటాను. మళ్ళీ వస్తాను.